హాయ్ హలో నమస్తే. సో ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. ఉద్యమకారుడు, సో డాక్టర్ ప్లస్ అలాగే విద్యార్థులకు చాలా సంవత్సరాల నుంచి విద్య బోధిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త నుంచి ఇప్పుడు గ్రంథాలయ శాఖ చైర్మన్ దాకా వచ్చినారు. సో ముందుగా వెల్కమ్ చెప్దాం సార్. నమస్తే. 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 బాగున్నా సార్. ఎట్లా ఉంది సార్ లైఫ్? చాలా అట్టడుగు నుంచి ఇప్పుడు గ్రంథాలయ శాఖ చైర్మన్ దాకా ఎట్లా ఉంది సార్? వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. దాదాపుగా 25 సంవత్సరాల క్రితము నేను ఇదే లైబ్రరీలో లైబ్రరీ సైన్స్ చదువుకున్నాను. విద్యార్థిగా ఈ పరిసరాల్లో తిరిగేది నేను. ఇప్పుడు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇదే లైబ్రరీ హెడ్ క్వార్టర్గా మొత్తం గ్రంథాలయాలకు సంబంధించిన అంశాల మీద నాకంటూ ఒక పరిపాలన సంబంధమైన బాధ్యత కూడా గర్వంగానే ఫీల్ అవుతున్నాను. నేను పుస్తకాలను బాగా చదివే నేను, పుస్తకాలను ప్రేమించే నేను ఒక విద్యార్థిగా లైబ్రరీ సైన్స్ నుండి అదే డిపార్ట్మెంట్లో చైర్మన్గా రావడం అనేది సహజంగా సంతోషాన్ని ఇచ్చే అవసరమే. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఇష్యూ రిగార్డింగ్ ది రీడింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మై డ్యూటీస్. సో మీరు ఉద్యమ కాలం నుంచి కూడా ఉన్నారు. ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ మీద పోరాటం, సో కాంగ్రెస్ విజయం. సో ఈ విజయాన్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చరిత్ర ప్రత్యేకమైంది. భౌగోళికంగా తెలంగాణ ఒక ప్రత్యేకమైన ప్రాంతం. నీకు తెలంగాణలో ఉత్తరాన ప్రాణహిత నది మహారాష్ట్రతో ఈ ప్రాంతాన్ని విడగొడుతుంది. దక్షిణానికి వచ్చినప్పుడు తుంగభద్ర నది ఈ ప్రాంతాన్ని దక్షిణ భాగంతో విడగొడుతుంది. మనకు తూర్పున నల్లమల్ల అడవులు కావచ్చు, లేదా అమరాబాద్ గుట్టలు కావచ్చు, అక్కడ ప్రవహించే డిండి నది, కృష్ణా నదులు నీకు ప్రధానంగా తూర్పు సరిహద్దులను వేరు చేస్తూ ఉంటాయి. పశ్చిమాన మాత్రమే మనకు గుట్టలతో కూడుకున్న సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతం ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైన జియోగ్రఫికల్ అంటే ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఉన్న రాష్ట్రం ఇది. అట్లాగే ఇక్కడ హైదరాబాద్ నగరం లాంటి నగరాలు, వరంగల్ లాంటి నగరాలు ఎక్కువగా ఉండడం వల్ల నగర జనాభా, పట్టణ జనాభా ఎక్కువ. కాబట్టి ఎకనామిక్గా బాగా సస్టైనబుల్ ప్రాంతం ఇది. అలాగే సహజ వనరులు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉండే ఇది దోమ్. ఇన్ని వనరులు ఉన్నప్పటికీ తెలంగాణ ఎంతైతే అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కాలం ఫ్యూడలిజం, ఇక్కడ రాజరిక పరిపాలన కొనసాగించడం. ఆ రాజరిక పరిపాలన తర్వాత కొద్ది కాలం మాత్రం ఇది స్వంత రాష్ట్రంగా ఉండడం. దాని తర్వాత ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల స్వయం పరిపాలన, స్వయం నిర్ణయాధికారానికి ప్రాంతం దూరమైంది. 2014 జూన్ 2న ఇది స్వయం పరిపాలన చేసుకునే ఒక రాష్ట్రంగా పార్లమెంట్ బిల్లు ప్రకారం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పరిపాలన వ్యవహారంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇక్కడ ఏ ఆశలు, ఏ ఆకాంక్షలతో ప్రజలు పోరాటంలో పాల్గొన్నారో వాటికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవహారం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ కృషిలో నేను భాగస్వామ్యం వహించాను. సో జాబ్ క్యాలెండర్ ప్రధానంగా నడుస్తున్న ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్లో హీట్ ఎక్కిస్తున్నది ఈ జాబ్ క్యాలెండర్. సో నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు, అసలు జాబ్ క్యాలెండర్ 2 లక్షలు అన్నారు, కానీ ఆ నోటిఫికేషన్లలో ఎన్ని జాబులు ఇస్తారు అనేది మెన్షన్ చేయలేదు. సో అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు వాస్తవంగా జాబ్ క్యాలెండర్ అనేది ఒక హిస్టారికల్ డెసిషన్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించాలి, దానికి గల క్వాలిఫికేషన్లు ఏమున్నాయి, ఎట్లా నిర్వహించగలుగుతాం అనే అంశం మీద ఒక స్పష్టత కోసం క్యాలెండర్ వచ్చింది. క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ అంటే ఏంటి? కాలాన్ని మనం అనుసరించే విధానం. అయితే ఇప్పుడు ఎవరైతే దాన్ని విమర్శిస్తున్నారో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ప్రధానంగా వాళ్ళకి అసలు జాబ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ తెలియదు. అంటే వాళ్ళు ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు, జాబ్ క్యాలెండర్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు కూడా. భారతదేశంలో జాబ్ క్యాలెండర్ని ప్రధానంగా తమిళనాడు, కేరళ, కొన్ని డిపార్ట్మెంట్లో గుజరాత్ కూడా అమలులోకి తీసుకొచ్చాయి. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఒక సంవత్సరంలో ఎన్ని వేకెన్సీస్ అయితే అరేంజ్ అవుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ని మనం గుర్తించి ఆ డేట్స్ అనౌన్స్ చేయడం. నిజానికి జాబ్ క్యాలెండర్ను అర్ధరాత్రి మేము తీసుకొచ్చిన వ్యవహారం కాదు. 32 సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీపీఎస్సీలో కూడా జాబ్ క్యాలెండర్ ఉండేది. దాని తర్వాత దాన్ని ఎవరూ ఆచరించలేదు. అట్లాగే మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ప్రక్షాళన చేసిన తర్వాత బోర్డు సభ్యులు కొంతమంది వెళ్ళి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసి అక్కడ ఉండే నోట్స్ రాసుకొని ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
యూపీఎస్సీకి వెళ్ళి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి యూపీఎస్సీని అధ్యయనం చేసి ఆ అధ్యయన అంశాలతోటి మేము బేసికల్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. కానీ చాలామంది అనుకున్నట్టుగా ఇది సడన్గా గాల్లో దీపంలాగా మేము పెట్టలేదు. దానికి సంబంధించిన సెక్యూరిటీ తీసుకొని దానికి సంబంధించిన ఒక అంచనాతో మాత్రమే జాబ్ క్యాలెండర్ పెట్టాం. అందుకోసం సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉంటారు. వాళ్ళ సామాజిక చైతన్యాన్ని అలాగే సామాజిక మార్పు కోరుకోవడం, సామాజిక స్థాయిని పెంచుకోవడం, ఆర్థిక భద్రత కోసం గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లు ఫాలో అవుతుంటారు. డెఫినెట్గా ఇది కల్పతరువే, ఉపాధి కల్పనకు అద్భుతమైన ఒక మార్గమే, రాజమార్గం. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు విద్యార్థులకి తాము ఏది కోరుకోవాలి, ఎట్లా చదవాలి, టైం ఎట్లా ఉంటుంది అనే మీద ఫిక్స్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. సో ప్రధానంగా బీఆర్ఎస్ కాబట్టి అటు బీజేపీ కానీ సో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు 8 months అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్ ఒకటే నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. మిగతా నోటిఫికేషన్లు అన్నీ 2025లో ఉన్నాయి. సో ఈ 2 సంవత్సరాల 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ విషయాల మీద మాట్లాడే అర్హత 2 పార్టీలకు లేదు. ఎందుకోసం అంటే బీజేపీ 2014 ఎన్నికల నినాదం ఏంటి? 2 కోట్ల ఉద్యోగాలు వాళ్ళ ఎన్నికల నినాదం. అంటే వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, 20 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. 20 కోట్లు కాదు కదా, 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళు వేయలేరు. కాబట్టి బీజేపీకి ఈ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇక టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏంటంటే అసలు వాళ్ళకు జాబ్ క్యాలెండర్ విషయం మీదే ఐడియా లేదు వాళ్ళకి. ఎస్, మేనిఫెస్టో కమిటీ మెంబర్లు నేను చెప్తున్నాను, 2 లక్షల ఉద్యోగాలకు మేము ప్రామిస్ చేశాం. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సంబంధించిన పునాదులు వేయాలి కదా మేము. దీంట్లో చిన్న ఇంటర్వ్యూ కేటీఆర్ ఏమంటున్నారంటే 2 లక్షల ఉద్యోగాలు అసలు భర్తీ చేయలేము అని కన్ఫామ్గా చెప్తుండ్రు. నేనే అదే అంటున్నాను. కేటీఆర్కి తన జీవిత కాలంలో కేటీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణలో ఉద్యోగం చేసే చరిత్ర కేటీఆర్కి లేదు. కేటీఆర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిండో ఒకసారి నాకు చెప్పు, నేను వింటాను. పోనీ కేటీఆర్ తెలంగాణలో ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసిండో చెప్పు, నేను వింటాను. ఇక్కడ మేమంతా కాంటెంపరీసే కదా. కేటీఆర్ గారు చదివినంత కూడా ఆంధ్రాలో, ఆయన ఫ్లై అయింది అమెరికాలో, మళ్ళీ వాళ్ళ ఆయన కొంత ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వారి నాన్నగారి రాజకీయ భిక్షతో మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు. కేటీఆర్కి ఉద్యోగాల మీద, ఉద్యోగ కల్పన మీద ఏమీ అవగాహన లేదు ఆయనకు. కాబట్టి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు నమస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన చరిత్ర కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసిన చరిత్ర కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల మీద అవగాహన కానీ నాకు ఎప్పుడు లేదు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా క్లియర్గా మేము చెప్తున్నది ఏంటంటే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 12 లక్షల ఉద్యోగాలు ఉండేది 2 రాష్ట్రాల్లో కలిసి. విడిపోయిన తర్వాత 7 లక్షల ఉద్యోగాలు అడిపోయినాయి, 5 లక్షల ఉద్యోగాలు ఇక్కడికి వచ్చినాయి. ఆ క్రమంలో ఆ రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగాలను కరెక్ట్గా భర్తీ చేసినప్పుడు డిపార్ట్మెంట్లో కొత్త జిల్లాలు చేశాం మనం. జిల్లాలను చేసి పాత బిల్డింగ్లను జిల్లా కేంద్రాలుగా చూపెడుతున్నాం మనం, జిల్లా పరిపాలన కేంద్రాలుగా. మ్యాన్ పవర్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయలేదు మనం అసలుకే. అక్కడ మ్యాన్ పవర్ని మనం ప్రమోట్ చేసి పరిపాలన వ్యవస్థను కనుక బాగా చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకుపోయే స్కీమ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఉద్యోగ అవకాశాలకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటుంది. బహుశా నేను కేటీఆర్ గారికి ఒక సలహా ఇస్తున్నాను. దయచేసి మీరు అమర్త్య సేన్ రాష్ట్ర ఫిలాసఫీ చదవండి, ఎకానమీ చదవండి. ఆయన వెల్ఫేర్ ఎకానమిజం అంటాడు. వెల్ఫేర్ ఎకానమిజం తీసుకురావాలనుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పబ్లిక్ సెక్టార్ని కాపాడుతున్న పార్టీ. భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు పెట్టారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరు కట్టారు, రోడ్లు ఎవరు వేశారు, రిజర్వేషన్స్ ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేయగలుగుతాం, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయగలుగుతాం. దానికి మేము మేనిఫెస్టోలో పెట్టాం, ఆ డిమాండ్స్కి మేము కట్టుబడి ఉన్నాం. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కొట్లాడారు. ఏదైతే నిరుద్యోగులు Group 1, Group 2, Group 3, Group 4 మెగా డిఎస్సి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ధర్నాలు చేస్తుంటే మీరు రియాజ్ అనే వ్యక్తి వాళ్ళకు 100% సపోర్టివ్గా ఉన్నాడు. అదే ప్రభుత్వం మారినాక సో ఇప్పుడు రియాజ్ అనే వ్యక్తి నిరుద్యోగులను వాడుకొని పదవి పొందిండు, కానీ మా కోసం కొట్లాడతలేడు అనేది నిరుద్యోగుల వర్షన్. ఎందుకంటే మొన్న మోతీలాల్ కావచ్చు, అలాగే కొంతమంది ధర్నాలు చేశారు కదా, మీ పేరు పదే పదే మీ మిత్రుడు కూడా పదే పదే ప్రస్తావించిన పరిస్థితి ఏం చెప్తారు? ఒకటే అడుగుతున్నాను నేను, ఈరోజు రియాజ్ అనే అతను నిరుద్యోగులతో లేకుంటే ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించిన ఇష్యూస్ ప్రభుత్వం ఆలోచింపజేయకపోయింది. నేను ఒక్కనే కాదు, అనేక మంది కాంగ్రెస్ వాదులు నిరుద్యోగుల పోరాటంలో ఎక్కడైతే ముందుండి నడిచినామో ఇప్పటికీ నిరుద్యోగుల పోరాటంలోనే మేము ఉన్నాం. కాబట్టి అప్పుడు సమస్యను వినేవాళ్ళు లేరు, ఇప్పుడు సమస్యను వినేవాళ్ళు వచ్చారు. అప్పుడు సమస్యను పరిష్కరించే వాళ్ళు లేరు, ఇప్పుడు సమస్యను పరిష్కరించే వాళ్ళు వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రికి కనీసం నిరుద్యోగులు అంటే ఏంటో తెలియదు,
ఇప్పుడు ముఖ్యమంత్రి పదే పదే ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చామని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫిలాసఫీ కానీ, కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా నిరుద్యోగులకు మనం ఏం చేయగలుగుతున్నామో ఆలోచించే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి నా మీద చేసే విమర్శ ఏదైతుందో అది బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ వాళ్ళు చేసేదే, కానీ ఒరిజినల్ నిరుద్యోగులు మాతోటే ఉన్నారు. నిన్నటి నుంచి విపరీతంగా వందల సంఖ్యలో వచ్చి కలిశారు. ఏ సందర్భంలో కలిశారు వాళ్ళు అంటే మేము జాబ్ క్యాలెండర్ రావడాన్ని అభినందిస్తూ కలిశారు. నిన్న ఒక టీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిపించాను. కాబట్టి బీఆర్ఎస్ ఏ ఉద్యమ నినాదంగా మేము నియామకాలు చేస్తామని చెప్పిందో ఆ ఉద్యమ నినాదానికి వాళ్ళు కట్టుబడి లేరు. అదే మేనిఫెస్టోలో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, మేము కట్టుబడినాం. అందుకోసమే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము రాగానే 30,000 ఉద్యోగాలకు సంబంధించిన చిన్న చిన్న క్లియరెన్స్ను పూర్తి చేసేసి ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా జాబ్ క్యాలెండర్ రూపంలో ముందు తీసుకొచ్చాము. అశోక్ సారు మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనుక ఏమైనా కుట్రకు మనం దాగుంది? వారిని అడగండి. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? అందుకోసం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ తోటి మాట్లాడేవాళ్ళు, బీఆర్ఎస్ ఐడియాలజీని తమ ఐడియాలజీగా మార్చుకున్న వాళ్ళు సహజంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే మా మీద ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం అనేది బేసికల్గా నా స్థాయికి లేదా నాకు ఆలోచనలకు సరైనది కాదని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను వస్తుంటే కూడా సెక్రటేరియట్ దగ్గర నిరుద్యోగులు GO46 వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకేమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా లేకపోతే ఏంది అంటే మీరు గతంలో మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. GO46కి సంబంధించిన నోటిఫికేషన్లో ఎవరి ఆయంలో బయటకు వచ్చాయని అడుగుతున్నాను. GO46 పిల్లలు సో వాళ్ళు ఏమంటారండి సార్ గతంలో జరిగింది, సో దాన్ని సరిదిద్దుకునే కాంగ్రెస్ చెప్తేనే కదా మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం అంటారు. ఒక అంశం నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. GO46 సంబంధించిన సమస్య ఉత్పన్నమైంది బీఆర్ఎస్కి సంబంధించిన నోటిఫికేషన్లో. దాన్ని సరిదిద్దడం కోసమే మేము కమిటీ వేశాం కదా, సబ్ కమిటీ వేశాం కదా. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు కదా, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే పెద్దలు దుద్దిల శ్రీధర్బాబు గారితో కమిటీ వేశారు కదా. ఆ కమిటీ రిపోర్ట్ని మేము అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు కమిటీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ 46 బాధ్యులకు ఏమన్నా కమిటీ రిపోర్ట్, కమిటీ అధ్యయనం జరుగుతుంది. కమిటీ అధ్యయనం మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. జరిగే అవకాశం ఉండదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే తప్పనిసరిగా GO నెంబర్ 46 వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ న్యాయంగా వాళ్ళకి ఏదైతే చెందాలో అది చెందుతుంది. దానికి కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ విషయానికి ఒక పరిష్కారం దొరుకుతున్న ఆశాభావంతో మేము ఉన్నాం. సో కమింగ్ అప్ 8 months అవుతుంది సార్ కాంగ్రెస్ వచ్చి. సో 6 గ్యారంటీలు అన్నారు, కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరలే. ఏం చెప్తారు? మీకు ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే భారతదేశంలో సుదీర్ఘకాలం ఎన్నికలు జరిగింది 2024లో. 2024 సంవత్సరంలో చాలా సుదీర్ఘకాలం అంటే దాదాపుగా 7 దఫాలుగా ఎన్నికలు జరిగాయి కేంద్రంలో, లోక్సభ. ఈ ఎన్నికలు జరిగిన రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండేది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో అమలు చేయడం సాధ్యం కాదు, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి. ఎన్నికల కోడ్కు ముందు మేము 6 గ్యారెంటీల మీద ఎక్సైజ్ చేసాం, బేస్మెంట్ వేసాం. ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆ బేస్మెంట్ మీద బిల్డింగ్ నిర్మాణం తీసుకొచ్చాం. ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ మీద జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ప్రైవేట్ సెక్టార్ను డెవలప్ చేసే క్రమంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్యులు ఈరోజు విదేశీ పర్యటనకు పోయినారు పెట్టుబడులు ఆకర్షించడం కోసం. ఇక్కడ యూత్లో ఒక రకమైన వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడం కోసం స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. రైతులు పట్టి పీడిస్తున్న రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టాం. రైతు బంధు వేయడం సాధ్యం కాదన్నా రైతు బంధు వేసి చూపెట్టాం. అలాగే అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లని, టీచర్ ప్రమోషన్లను మేము కంప్లీట్గా తీసుకొచ్చాం. కాళేశ్వరం లాంటి వాటిని ఎండగడుతూనే, అవినీతిని ఎండగడుతూనే మేము రైతులకు ఎట్లయితే నీటిపారుదల సౌకర్యాలు చేయగలుగుతామో సమీక్షలు జరుపుతున్నాం మేము. అట్లాగే గ్రామీణ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య విఆర్ఏ వ్యవస్థ ఒక అనుసంధానం ఉండేది, దాన్ని రివోక్ చేసే టైంలో మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రైడ్ ఏదైతే ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో ప్రతి రంగంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం వల్ల రవాణా సౌకర్యాన్ని పెంచాం. బస్సుల్లో ఆక్యుపేషన్ కెపాసిటీ పెంచాం మేము. అట్లాగే మహిళల యొక్క ఆకాశంలో సగం మీరు సగం మేము అన్నట్టుగా అభివృద్ధిలో కూడా వాళ్ళను భాగస్వామ్యంలో తీసుకొచ్చాం. అట్లాగే మూసివేసిన పాఠశాలన్నీ తెరిసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి కదా. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోసం సర్చింగ్ కమిటీస్ వేసాం. వీఆర్ డూయింగ్.
కాబట్టి 7 నెలల్లో ఏం చేయలేని వాళ్ళు అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. 7 నెలల్లో సగభాగము కేంద్రంలో లోక్సభ ఎన్నికలకే పోయింది. అయినా మేము చేశాం, కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎంత పని చేస్తున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మా మీద ఏ నమ్మకాన్ని పెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే కోసం కూడా మేమేం చేస్తున్నామో మాకు కూడా దానికి అనుగుణంగానే కొనసాగుతూ ఉన్నాం. సో కమింగ్ బ్యాక్, కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో కాళేశ్వరం గలగల పారుతుంది అని చెప్పి మొన్న కేటీఆర్ పోయి చూసి వచ్చిండు. ఏం చెప్తారు? మిమ్మల్ని అడుగుతున్నాను, నీళ్లు ప్రవహిస్తాయా, నీళ్ళు ఆగిపోతాయా? ప్రవాహం అనేది నీటికి సహజ గుణం కదా. కాళేశ్వరంకు బీటలు వారిన మాట వాస్తవమా కాదా? మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పిల్లలు కుంగిన మాట వాస్తవమా కాదా? వాటి మీద కేంద్ర ప్రభుత్వమే, మేమైతే కేంద్రంలో అధికారంలో లేం కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నివేదికనే ఇది కాళేశ్వరం చాలా ప్రమాదంగా ఉన్నది, వెంటనే నీళ్ళని షిఫ్ట్ చేయాలని చెప్పింది వాస్తవం కాదా? కాళేశ్వరం నీటి ప్రవాహాన్ని కొనసాగించడం కోసం కాదు కదా, ఇట్స్ బ్యారేజ్ నీళ్ళని ఆపడం కోసం కదా. ఆ నీళ్ళు ఆపితే ఆ నీళ్ళు వెనకకు పోయి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి పోతే ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మనకు షిఫ్టింగ్ చేస్తూ తెలంగాణకు రావడం కోసం కాదు. నీళ్ళు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. కాళేశ్వరం నీళ్ళు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కాళేశ్వరంకి అవసరం ఉంటుంది. ఎక్కడైతే తుమ్మడి అట్ట దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని కాళేశ్వరం దగ్గరికి తీసుకొచ్చి రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలోనే అవినీతి ఉంది. కాబట్టి కాళేశ్వరం ఏదైతుందో అది కుంగిపోయింది. మరి ఎవరు కాదనలేరు కదా. ప్రణాళిక జరుగుతుందా సార్? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కామ్, ఇవన్నిటి మీద ఏమైనా ప్రణాళిక జరుగుతుంది సార్? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే కాళేశ్వరం మీద మేము ఒక నిర్ణయానికి వచ్చాం. కాళేశ్వరం అవినీతి మీద చర్చ కోసం మేము ఎంక్వైరీ పెట్టాం. ఆ నేపథ్యంలోనే కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్ట్ని దాన్ని ఇంకా ఏదైనా ఉపయోగించుకుంటామన్న విషయం మీద మేము ఏం చేస్తున్నామంటే కేంద్ర జలవనరుల శాఖ కానీ నిష్ణాతులైన ఇంజనీర్స్ ఇచ్చే సలహాలను పాటించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారాల మీద పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉన్నది. డెఫినెట్గా వన్ డే దిర్ ఇస్ ఎ కంక్లూజన్. గతంలో కాంగ్రెస్ వాళ్ళని అయితే లోపలకి కూడా రానియకపోతుండే, నిన్న జరిగిన సీన్ ఎట్లా చూస్తారు సార్? మీరే చెప్పండి. ఒకప్పుడు మనం ప్రగతి భవన్ అనే పేరు మీద ఉన్న చీకటి భవన్లోకి కాంపౌండ్ వాళ్ళను ముట్టుకుంటే షాక్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఆ కాంపౌండ్ వాళ్ళు బదలైపోయింది, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎన్ని ధ్యాస శృంఖలాలను తెలంగాణ ప్రజలు విధించారో అవన్నీ కూడా ఛేదించాం మేము. స్వేచ్ఛ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందంటే స్వేచ్ఛగా ఊపిరులు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. నెంబర్ 1. కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారులు కూడా గొరవర గుంజుకపోయాడు కదా. ఇళ్లకు వచ్చి తాళాలను పలుకొట్టి తలుపులను పలుకొట్టి గుంజుకపోయాడు కదా. తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ ముఖాలు చూసేందుకు కూడా ఇష్టపడలేదు కదా. భయంకర నిర్బంధాన్ని విధించాడు కదా. మా పిసిసి చీఫ్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే లోపలికి మళ్ళీ తీసుకుపోయి పెట్టిండు కదా. ఎవరన్నా అధికారులు మంత్రులు వస్తే మా పార్టీ నాయకులు అరెస్ట్ చేసింది కదా. ఇప్పుడు నిర్బంధం అంటే ఏంటో కేటీఆర్కు తెలిసి వస్తుంది. మేము నిజంగా కేటీఆర్ని నిర్బంధించలేదు. మేము ఆయన ఎక్కడైతే అసెంబ్లీ విధి విధానాలకు భంగం కలిగిస్తున్నాడో అసెంబ్లీ సాఫీగా జరిగేందుకు వారిని కాస్త బయటికి పంపించాం అంతే. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సార్. సో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోబోతుంది? మంచి మెజార్టీతో ముందుకు పోతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో అది బూటక వాగ్దానాలుగా మిగిల్చిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఆ స్వప్నాన్ని నిజం చేసి మేము చూపెట్టాం. ఇక్కడ రైతుల మద్దతు మాకు ఉంటుంది. ఎందుకోసమంటే రైతు రుణమాఫీ చేశాం. రెండో అంశం ఏదైతుందో మా ఆయాంలో సర్పంచులు స్వేచ్ఛగా ఉంటారు. 73, 74 రాజ్యాంగ సభను తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి మా టైంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ టైంలో కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ స్వేచ్ఛగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన నిధులు వాళ్ళకి ఇస్తాం. కాబట్టి గ్రామ పంచాయతీల్లో నిజంగా నిధుల కోసం, నిజంగా స్వపరిపాలన ఆకాంక్షల కోసం గ్రామ పంచాయతీ పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న నమ్మకంతో కూడా మేము ఉన్నాం. సో గ్రంథాలయ శాఖ చైర్మన్గా పదవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి సార్? ఏమైనా దృష్టికి వచ్చినాయా? గతంలో ఎట్లా నడిచింది, ఇప్పుడు మీరు ఎలా తీసుకోబోతున్నారు? నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవి స్వీకారం చేసినాక నేను షాంపేన్గా కొన్ని లైబ్రరీస్ని విజిట్ చేశాను. అంటే అత్యంత మారుమూల గ్రామాలని, శాఖ గ్రంథాలయాల్ని, జిల్లా సెంటర్ లైబ్రరీస్ని, తర్వాత ఎక్కువగా రష్ ఉన్న లైబ్రరీస్ని చూశాను. 3 ప్రధాన సమస్యలు మా ముందుకు వచ్చాయి. ఒకటి, లైబ్రరీస్లో మ్యాన్ పవర్ లేదు. అంటే చాలామంది ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగకపోవడం వల్ల లైబ్రరీస్ ఉన్నాయి కానీ ఎంప్లాయీస్ లేరు అందులో. అందుకోసం నేను త్వరలోనే లైబ్రరీకి సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ వేయించే ప్రయత్నం చేసి
ఎక్కడెక్కడైతే మ్యాన్ పవర్ అవసరం ఉందో లైబ్రరీస్ అవసరం ఉందో రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేస్తాను. రెండోది ఏంటంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు సకాలంలో రావట్లేదు. అంటే లైబ్రరీలకు సెస్ వస్తుంది కానీ ఆ సెస్ని గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీలు కానీ లైబ్రరీస్ చెల్లించట్లేదు. ఆ గ్యాప్ని నేను ఆఫీసర్తో మాట్లాడి అట్లాగే స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మూడోది భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువగా లైబ్రరీస్ ఉన్న రాష్ట్రం ఏదైతే కేరళ 8,488 వరకు ఉన్నాయి లైబ్రరీస్లో. అతి తక్కువగా ఉన్న లైబ్రరీస్ ఉన్న రాష్ట్రము పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 271 ఉన్నాయి. మన దగ్గర దాదాపుగా 600 వరకు ఇక్కడ లైబ్రరీస్ ఉన్నాయి. కాబట్టి లైబ్రరీస్ ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ కోణంలోనే మొట్టమొదటిసారిగా లైబ్రరీలోకి రాగానే టాప్ లెవెల్ ఆఫీసర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టాను. జిల్లాల్లో శాఖ గ్రంథాలయాల్లో పనిచేస్తున్న లైబ్రరీస్తో ఒక మీటింగ్ పెట్టాను. కింది స్థాయి ఉద్యోగులైన స్వీపర్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు స్వయంగా తీసుకున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ సమస్యల్ని వారికి నివేదించి పరిష్కార మార్గాలు వారు సూచించిన విధంగా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలనుకుంటున్నాడో పుస్తకాలే దానికి ఒక రకమైన సంపదగా ఉంటుంది కాబట్టి ఆ దిశలో లైబ్రరీస్ నడిపిస్తాం. అలాగే ఇక్కడ లైబ్రరీలో పనిచేసే అధికారులు సిబ్బంది సహాయంతో డిజిటలైజేషన్ దిశ కూడా మేము పోతాం. అట్లాగే లైబ్రరీ ప్రేమికులు ఎవరుతున్నారో పుస్తకాల చదువులు లైబ్రరీ ప్రేమికులు ఎవరుతున్నారో వాళ్ళందరితో కూడా త్వరలోనే లైబ్రరీ డెవలప్మెంట్ కమిటీని ఒకటి వేస్తాం. ఆ లైబ్రరీ డెవలప్మెంట్ కమిటీ ఒకటి వేసి ఆ కమిటీ ద్వారా లైబ్రరీకి సలహాలు సూచనలు తీసుకొని పెద్దలు రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ రెగ్యులర్గా లైబ్రరీకి చదువుకునే వాళ్ళు కానీ పుస్తకాలను ప్రేమించే వాళ్ళు కానీ వీళ్ళతోటి ఆ కమిటీలో వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ సలహా సూచనల మేరకి లైబ్రరీస్ నడిపించే ప్రయత్నం చేస్తాను. ఈ దిశగా నా ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాను. సో ఫైనల్గా సార్ ఈ 8 నెలలలో సో గతంలో కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల పాలన ఎట్లయితే ఉందో సో ఈ 8 నెలల్లో రేవంత్ రెడ్డి అంత అంటే దూషించబడుతుండు అనేది నిజమా? అంటే చాలా పోర్ట్రేట్ చేస్తారు, ఇది నడుస్తుంది బయట. నేను చాలామంది దగ్గర విన్నా 10 సంవత్సరాల ఎంత అవినీతి జరిగిందో లేకపోతే కేసీఆర్ ఎట్లా చేసిండో ఆ 10 సంవత్సరాలు జరిగింది ఈ 8 నెలల్లోనే జరిగింది. సో రేవంత్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది పోర్ట్రేట్ చేస్తారు. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ ఇలియాస్ టీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా అది నిజమవుతుందని అనుకుంటున్నాను అమాయకులు. ఒక అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నిజం కాదు, అబద్ధంగానే ఉంటుంది, నిజంగానే ఉంటుంది. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. ఒకప్పుడు గతంలో ఈ గ్రంథాలయాలు కానీ మిగతా కార్పొరేషన్ల చైర్మన్లు ఎవరో మీకు తెలుసా? పోనీ ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి మీరు ఈ పని మీరు చేయగలుగుతారా అని వాళ్ళు అడిగి చేయించుకునే అవకాశం మీకు ఉండేదా? మనం ఎప్పుడైనా సెక్రటరీ లోపల పోయి మంత్రులను కలిసే అవకాశం మీకు ఉండేదా? ప్రజాస్వామ్యం గురించి సీలి ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హాస్ ఎ షేర్ అంటాడు. అంటే ప్రజలందరికీ అందుబాటులో ప్రజలందరి భాగస్వామ్యంతో ఉండేదే ప్రజాస్వామ్యం అంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈవెన్ మాలాంటి కార్పొరేషన్ చైర్మన్ దగ్గరికి వచ్చినా కూడా మా దగ్గర వందల మంది వేల మంది జనం ఉంటారు. ఎందుకోసం అంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇక్కడే దొరుకుతారు వాళ్ళు అనుకుంటారు. అలాగే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మీరు ఇన్ని రోజుల టైంలో ముఖ్యమంత్రి గారు ఖాళీగా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రెస్కి అందుబాటులో లేకుండా ఎప్పుడైనా మీరు కనిపించారా? సో ఇట్లా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది. నేనేమంటున్నాను, నిజంగానే ఉంటుంది, అబద్ధంగానే ఉంటుంది. ఈరోజు రైతులు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నారు, దీవిస్తున్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నారు, దీవిస్తున్నారు. నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నారు, దీవిస్తున్నారు. అట్లాగే మనకి సామాన్య ప్రజలు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నారు, దీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రలాపాలు పెట్టినా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. ఎందుకోసం అంటే మా పరిపాలన వాళ్ళ భూమి కింద మొత్తం నేలను కంపింపజేస్తుంది. అందుకోసమే వాళ్ళు పాపం రాజకీయంగా సమాధి కాబోతున్నారు కాబట్టి అర్థనాదాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం మాతో ఉన్న రోజులు మేము డెఫినెట్గా మా పరిపాలనని ట్రెమండస్గా గ్లోరియస్గా వర్ధిల్లేలాగా మేము కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకా మరింత ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది అండి ఇంటర్వ్యూ డాక్టర్ రియాజ్ గారితో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SNR TV మీడియా.